మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా మంగళంపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లుగా నిర్ధారణ. ఈ నెల 6నే కేసు నమోదు చేశారు. సో ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన కథనం ప్రచురితమైందన్న దాని ఆధారంగా విచారణ చేసేసారంట. ఏదో 27 ఎకరాలు కబ్జా చేశారని విచారణ బృందం తేల్చేసిందంట. కేసు పెట్టేశారంట. పవన్ కళ్యాణ్ కేసు పెట్టమని ఆదేశించాడు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించాడంట. ఇప్పుడేం కేసు పెట్టారంట. సో ఎంత దారుణం. ఇప్పుడు అనేక సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వివరణ ఇచ్చారు ఆ భూములకు సంబంధించి. విత్ డాక్యుమెంట్, విత్ ఎవిడెన్స్. అటవీ శాఖ భూములు కావు, అవి రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి పట్టా భూములు అని చెప్పి క్లియర్ గా 1968లోనే అటవీ శాఖ జారీ చేసినటువంటి గెజిట్ మీకు డిస్ప్లేలో వస్తే చూడండి. మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాల పట్టా భూమికి సంబంధించి 1968లో అటవీ శాఖ జారీ చేసిన గెజిట్. అవి అటవీ శాఖ భూములు కాదు, పట్టా భూములు అని క్లియర్ గా అటవీ శాఖ జారీ చేసింది. 1981లో అవి ప్రైవేట్ భూములు అని చెప్పి ఆల్రెడీ నిర్ధారించారు. 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశాడు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టపరంగా కొనుగోలు చేసి మామిడి తోట, పశువుల పెంపకం లాంటివి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు అక్కడ చేపట్టారు. కేంద్ర అటవీ శాఖ నుంచి 27/6/2022న క్లియరెన్స్ పొందిన తర్వాత అక్కడ రోడ్డు నిర్మాణానికి PCCF అనుమతులు ఇచ్చింది. అవి కూడా మీకు డిస్ప్లేలో వెనక మీకు కనపడితే చూడండి. బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇస్తూ అటవీ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు కాపీ 2/7/2022న. ఈ భూమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ భూమిని పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ 23/46/2000 విస్తీర్ణం 15 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 1/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 23/45/2000 విస్తీర్ణం 11 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 139/2001 విస్తీర్ణం 18.94 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 23/47/2000 విస్తీర్ణం 10.80 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 2/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, మొత్తం 75 ఎకరాల 74 సెంట్లు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇవి పూర్తిగా పట్టా భూములు. అటవీ శాఖ సంబంధించినటువంటి భూమి, ఒక్క సెంటు భూమి కూడా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు దగ్గర లేదు. ఇది క్లియర్ గా అటవీ శాఖ ఇచ్చినటువంటిది. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఏదేదో జరిగిపోయిందని చెబుతారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటి చేత కేసు వేయించారు. వెంకటరమణారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం వ్యక్తి చేత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు మీద కూడా పోరాడాడు కదా పెద్దిరెడ్డి గారు. సో అందుకని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా విచారణ చేసి తేల్చేస్తారేమో అని చెప్పి అప్పుడు కూడా కేసు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఇవి అటవీ శాఖ భూములు కాదు, రైతుల భూములే అని చెప్పి క్లియర్ గా ఇవ్వటం జరిగింది. పెద్దిరెడ్డి గారు కొనుక్కున్నటువంటి భూములు ఎక్కడెక్కడ అటవీ శాఖ భూములు లేదని చెప్పి ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయినా కూడా మళ్ళీ అదే వెంకటరమణారెడ్డి అనేటువంటి వ్యక్తి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఫిర్యాదు చేస్తే దానిపై మళ్ళీ అధికారులు విచారణ చేసి ఇవి అటవీ భూములు కాదని తేల్చారు. ఆల్రెడీ 2 సార్లు విచారణ జరిగింది, తేల్చారు. తర్వాత హైకోర్టులో కేసు వేస్తే అసలు కేసు డిస్మిస్ చేసి పడేశారు కేసుని. అరే బాబా, ఈ అటవీ భూములు కాదు, అవి పట్టా భూములే, రైతులకు సంబంధించినటువంటి భూములు, అవి కొనుగోలు చేశారు. ఇప్పుడు 2001 సంవత్సరంలో కొనుగోలు చేశారు. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ తప్పుడు కేసు పెట్టి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని వేధించాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతుందని క్లియర్ గా అర్థమైంది. అంతకుముందు కూడా మదనపల్లి సంబంధించి అక్కడ ఫైల్స్ తగలబడితే పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే ఆయన ఆల్రెడీ పరువు నష్టం దావా చేశాడు 50 కోట్ల రూపాయలకు సంబంధించి. మళ్ళీ దీని మీద కూడా అదనంగా పరువు నష్టం దావాకి పెట్టారు. అయినా కూడా సిగ్గు రాకుండా మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టి వేధించేటటువంటి ప్రయత్నం. నిజంగా చెప్పాలంటే కడుపుకు అన్నం తినేవాడు ఎవ్వడో కూడా ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం. ఒకసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం. ఇది కడుపుకు అన్నం తినేవాడికి అయితే. కడుపుకు అశుద్ధం తినేటటువంటి ఈ పత్రికలు నడిపే వాళ్ళు, లేదంటే ఈ తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏముంటుంది, వాళ్ళు మనుషులు కాదు కదా, మనుషులు తినే అన్నం తినరు కదా వాళ్ళు. ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్ళీ అదే తప్పుడు రాతలు, మళ్ళీ దాని మీద తప్పుడు కేసు. దయచేసి ప్రజలు కూడా గమనించండి ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు వేధిస్తా ఉన్నారు. నిజంగా ఈ వార్త చూస్తే అసలు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అమ్మో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత సంక్షేమం అందించేస్తున్నారో, అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక సంక్షేమ పదంలో ఆంధ్రప్రదేశ్ చూసుకుపోతుందేమో అని చెప్పి అనుకుంటారు. ఈ వార్త చూస్తే ఆ హెడ్డింగ్ అలానే ఉంటది. లోపలికి వెళ్తే కానీ అసలు విషయం తెలియదు. ఏంటి ఆ హెడ్డింగ్? సంక్షేమ సందడి హెడ్డింగ్. ఆంధ్రజ్యోతిలో సంక్షేమ సందడి. పైన మాత్రం చిన్నగా 12న పండుగ, జూన్ 12న 1,00,000 మందికి పైగా వితంతువులకు పింఛన్లు, బడులు తెరిచేలోగా తల్లుల ఖాతాలోకి తల్లి వందనం, ఇక నుంచి 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు ముందుగానే జమ, త్వరలోనే సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల, మహానాడులో నీరు చెట్టు ఉపాధి బకాయిలు చెల్లింపు. ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు చూస్తే
ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాలోకి. ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాలోకి. జూన్ 12 లక్ష మందికి వితంతు ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లు. ఇది వార్త. 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం. అసలు దీంట్లో ఏం సంక్షేమం ఇచ్చారని ఇచ్చేదాన్ని పెద్ద పండగని ముందే సంవత్సరం పాటు ఇవ్వాల. 5 ఏళ్లు మీ ప్రభుత్వం అధికారంలోకి, ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్లు. 5 ఏళ్ళలో ఫస్ట్ సంవత్సరం ఇవ్వాల. ఇప్పుడు కొత్తగా ఇస్తారంట. ఇచ్చేదానికి ముందే ఆల్రెడీ సందడి, పండుగ వాతావరణం. 1,00,000 మందికి పెన్షన్లు ఇస్తుంటేనా? ఎన్ని లక్షలు తీసేసి ఇస్తున్నారు 1,00,000 మందికి? అసలు కొత్త పెన్షన్ ఈ సంవత్సరం కాలంలో ఒకరికన్నా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్లు అందించారు. మీరు ఈ 11 నెలల కాలంలో దాన్ని 3 లక్షల కోత విధించారు. అది 63 లక్షలు, 62.5 లక్షలకు చేరింది పెన్షన్లు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వాల. 3 లక్షల పెన్షన్లు తీసేసి 1 లక్ష పెన్షన్లు కొత్తగా ఇస్తారంట. మరి అంతకుముందు పెండింగ్ ఉన్నాయి. 2024 జనవరి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు ఇచ్చారు. జనవరి నుంచి మార్చి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు 2 లక్షలు ఉన్నాయి. అవి ఎలక్షన్ కోడ్ వల్ల, యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ లేకపోతే ఇమీడియట్ గా అది కూడా ఆ 2 లక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళు. అప్పుడు 68 లక్షలు అయ్యాయి పెన్షన్లు. సో ఎలక్షన్ కోడ్ వల్ల 2 లక్షలు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ మీరు 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్లు ఇస్తా అన్నారు. వాళ్ళు ఒక దాదాపుగా 25 నుంచి 30 లక్షల మంది ఉంటారు. అది కాకుండా 60 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు, ఎందుకంటే మీరు అధికారంలో వచ్చే సమయానికి 59 సంవత్సరాల 4 నెలలు, లేదంటే 59 సంవత్సరాల 5 నెలలు, లేదంటే 59 సంవత్సరాల 10 నెలలు, ఇలాంటి ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళు 60 సంవత్సరాలు దాటిపోతాయి కదా. 59 సంవత్సరాలు చేంజ్ ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు దాటి ఉంటాయి కదా. వాళ్ళ కొత్తగా పెన్షన్లు ఇవ్వాలి. అంటే 30 లక్షల పెన్షన్లు ఇంకా ఇవ్వాల్సినవి ఉండే పెండింగ్ పెట్టి 1 లక్ష పెన్షన్లు ఇప్పుడు ఇస్తామంటే అది సంక్షేమ పండగ అంట. 3 లక్షలు తీసేసి 1 లక్ష ఇస్తారంట. కొత్తగా 30 లక్షల మందికి ఇవ్వాల్సినవి ఉంటే అవి ఇవ్వకుండా పండగ అంట. ఇదే పండగ అంటే? సిగ్గు లేదా హెడ్డింగ్ పెట్టి రాయటానికైనా? చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ క్యాలెండర్ రూపొందిస్తారంట. అంటే మీ జీవితంలో ఎప్పుడు కాపీ కొట్టడమే అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మీరు మాత్రం క్యాలెండరే ప్రకటిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పథకాలు ఇచ్చారు, మీరు ఓన్లీ క్యాలెండర్ ప్రకటిస్తారు. ఎందుకు? నెలకు పథకం చొప్పున క్యాలెండర్ ప్రకటించాలి. ప్రతి నెల పెన్షన్ ఉంటుంది కదా. అయిపోయింది క్యాలెండర్. ఇంకేంది? ఏమీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రజలను మోసం చేయడానికి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి ముందే డబ్బులు వేస్తారా? అదే గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన 24 గంటల నుంచి 45 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పారు. అవి రాటలో పక్క మీరు ముందే ఇస్తారంటే అది ఈ పథకం ఎత్తేసేటటువంటి ఆలోచనలో భాగమేమో ఇది. అట్లానే కనపడుతుంది. అసలు జనాలకి డబ్బులు కట్టించుకోవడం దేనికి? మళ్ళీ ముందే ఇస్తానంటాం దేనికి? లేదు తర్వాత ఇస్తానంటాం దేనికి? డైరెక్ట్ గా ఫ్రీగా గ్యాస్ ఇచ్చేయచ్చు కదా బుక్ చేసుకున్న వాళ్ళకి. అవన్నీ మీరే డైరెక్ట్ గా కంపెనీలకు ఇచ్చేయచ్చు కదా. ఇది చక్కగా ఇచ్చేటటువంటి ఆలోచన ఉంటాయి. ఇప్పటికి ఒకటే సిలిండర్ ఇచ్చారు, ఏక నిరంజన్ లాగా. అంతకుమించి ఇవ్వాల. అది కూడా డబ్బులు చాలా మందికి ఇప్పటి వరకు 50% పడాల. 1.5 కోటి మంది ఉంటే మీరు 80 లక్షలు 90 లక్షల మందికి ఇస్తామన్నారు. ఆ పథకం కూడా సక్రమంగా అమలు లేదు. జీవితంలో ఒక పథకం సక్రమంగా అమలు చేయరు. వాళ్ళ సంక్షేమ సందడి ముందుగానే డబ్బులు ఇచ్చేస్తాం. ఈ సొల్లు కబుర్లకు మాత్రం అస్సలు ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. ఇది మళ్ళీ వార్తలు వాళ్ళు రాసే వాళ్ళకి గ్యాప్ ఉండదు. సొల్లు కాచుకుంటూ రాస్తారు వార్తలు మాత్రం.